పేజ్ నెంబర్ 31 ఎస్ సర్కిల్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ వర్డ్స్లో మనకి ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటంటే ఎస్. ద వర్డ్ కాన్సనెంట్ ఎస్. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ కాన్సనెంట్స్ ఏంటంటే అవి ఎస్ అండ్ ఆర్. టుడే టాపిక్ ఇస్ ఎస్. ఎస్ సర్కిల్. ఎస్కి 2 ఫార్మ్స్ మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఫుల్ స్ట్రోక్స్ ఎస్ ఆర్ ఇజ్. దాంతోపాటు ఈరోజు ఏంటంటే ఎస్ సర్కిల్. సో ఈ సర్కిల్ ఏంటంటే ఒక 2 స్ట్రోక్స్ని ఈజీగా జాయిన్ చేయొచ్చు. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్, మిడిల్ ఆఫ్ ద వర్డ్ అండ్ ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఒక వర్డ్లో ఎక్కడ వచ్చినా సరే ఎస్ సర్కిల్ అది నెక్స్ట్ స్ట్రోక్ని ఈజీగా జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఎస్కి 2 ఫార్మ్స్. ఒకటేమో ఫుల్ స్ట్రోక్స్ ఎస్ అండ్ అందర్ స్ట్రోక్ ఈజ్ ఎస్ సర్కిల్, స్మాల్ సర్కిల్ at the beginning of word, middle or end of the word. సో ఇంగ్లీష్లోను నౌన్స్లోను, యాడ్జెక్టివ్స్లోను, యాడ్వర్బ్లోను, వర్బ్స్లోను మొత్తం అన్నిట్లో కూడా మనకి ఫ్రీక్వెంట్గా ఈ ఎస్ అనేది కనబడుతుంది. అలాగే ప్లూరల్ ఫామ్లో కూడా మనకి సెంటెన్స్ ఎండింగ్లో ఎస్తో ఎండ్ అవుతుంటాయి. సో అందుకని ఫస్ట్ ఈ నౌన్స్ చూద్దాం. ఇప్పుడు నా పేరు ఉంది. సో ఏంటంటే సురేష్. సురేష్లో సెంటెన్స్ బిగిన్ విత్ ఎస్ ఆర్. సో 2 ఎస్ ఉంది అండ్ ఆర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఏంటంటే సురేష్ అని పేరు చూద్దాం. సురేష్ ఏమైందంటే బిగినింగ్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేసామంటే బిగినింగ్లోనే సెంటెన్స్ స్టార్ట్ చేసేసాం. సురేష్. అలాగే శైలేజ అనేవాడు ఉందండి. ఏంటంటే శైలేజ. సెంటెన్స్ మోస్ట్లీ వర్డ్స్, నౌన్స్ కానీ, వెర్బ్స్ కానీ, యాడ్జెక్టివ్స్ కానీ, యాడ్వర్బ్స్ కానీ ప్రతి చోట మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ కనబడుతుంది శైలజ. అలాగే సురేష్, శైలజ. సౌమ్య అనే వర్డ్ ఉంది. సౌమ్య. ఏమండి? సౌమ్య. సత్య. సత్య. ప్రతి నౌన్స్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సత్య. సునంద. సునంద. ఏమండి? అలాగే కొన్ని వర్డ్స్ ఉన్నాయి. శ్రీధర్. శ్రీ. ఇప్పుడు ఎస్ఆర్ఐ ఇప్పుడు ఏమవుతుందంటే అది సర్కిల్ రాదు. శ్రీ అంటే అది సా కింద రావత్ వస్తుంది, కుంటి సా అవుతుంది. సో షార్ట్ హ్యాండ్ అనేది ఏంటంటే ఫొనెటిక్ లాంగ్వేజ్. ఈ ఫొనెటిక్ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే శ్రాకి హుక్ వస్తుంది. శ్రీధర్. శ్రీహరి. శ్రీవల్లి. శ్రీవల్లి. సో ఇటువంటి అన్నిటికీ కుంటి సా వచ్చి ఆర్ వచ్చి కాంబినేషన్ వచ్చి ఏమవుతుందంటే ఇవన్నీ ఏమవుతుందంటే ఎస్ షాకి ఆర్ హుక్ మీకు ఆల్రెడీ చెప్పాము. అలాగే స్వర్ణ ఉంది. ఈ స్వర్ణలో ఎస్ డబ్ల్యూ మళ్ళీ దానికి ఏంటంటే లార్జ్ సర్కిల్. ఇది తర్వాత క్లాస్లో చెప్తాను. స్వర్ణ. ఎస్ సర్కిల్ ఆర్ ఎన్. స్వర్ణ. సో దీస్ ఆర్ ద నౌన్స్. సో దీని తర్వాత ఏం చేద్దామంటే మనం యాడ్జెక్టివ్స్లో ఎలా వస్తున్నాయి, వెర్బ్స్లో ఎలా వస్తున్నాయి అనేది తర్వాత క్లాస్లో చూడవచ్చు.